హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ పవన్ కుమార్. సో మనము ఈరోజు ఈ వీడియోలో పర్సంటేజెస్ పైన ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నాము. సో నేను ఈ వీడియోలో టోటల్ 4 క్వశ్చన్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ఆ 4 క్వశ్చన్స్లో మీకు పక్కాగా ఎస్ఎస్సి జీడీ కానీ, సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్, ఏఎల్పి సో ఇలా ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఈ పర్సంటేజెస్ నుంచి అయితే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో పర్సంటేజెస్లో సో మెనీ టైప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను చెప్పేది స్మాల్ టాపిక్. సో ఏంటి అంటే నేను ఈ వీడియోలో టోటల్ 4 క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఆ 4 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఒక 10 వాల్యూస్ గుర్తుంచుకున్నట్లయితే మీరు ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడంగానే ఎలా మీరు ఆన్సర్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో చివరి వరకు చూసినట్లయితే మీరు ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది పెట్టి మార్క్ అనేది గెయిన్ చేసుకోగలరు ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనం కంటిన్యూ చేద్దాము క్వశ్చన్ అయితే. సో క్వశ్చన్ వచ్చేసరికి రామ్ హ్యాస్ 33.33% మోర్ పెన్సిల్స్ దెన్ రాహుల్ హ్యాస్ అని చెప్పేసి అన్నాడు. బై హౌ మచ్ పర్సెంట్ లెస్ పెన్సిల్స్ రాహుల్ హ్యాస్ దెన్ దట్ ఆఫ్ రామ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనకి బేసిక్గా ఒక 10 వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి 100, సెకండ్ వాల్యూ వచ్చేసరికి 50, థర్డ్ వాల్యూ వచ్చేసరికి 33.33, అలాగే ఫోర్త్ వాల్యూ వచ్చేసరికి 25, అలాగే ఫిఫ్త్ వాల్యూ వచ్చేసరికి 20, సిక్స్త్ వాల్యూ వచ్చేసరికి 16.66, అలాగే మనకి సెవెంత్ వాల్యూ వచ్చేసరికి 14.28, అలాగే ఎయిత్ వాల్యూ వచ్చేసరికి 12.5, అలాగే నైన్త్ వాల్యూ వచ్చేసరికి 11.11, 10th వాల్యూ వచ్చేసరికి మనకి 10. సో ఇలా మనకి 10 వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ 10 వాల్యూస్ కనుక గుర్తు పెట్టుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలరు. ఓకే, సో ఆ టిప్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్. సో ఏం లేదు, సో మీరు ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 33.33 మోర్ పెన్సిల్స్ అని చెప్పేసి అడిగాడు. సో అది మనకు చూసుకున్నట్లయితే ఈ 10 వాల్యూస్లో మనకి అది డైరెక్ట్ వాల్యూ చూడండి, ఇక్కడ ఉంది 33.33. సో ఇలా డైరెక్ట్ వాల్యూస్ క్వశ్చన్లో అడిగినట్లయితే సో మీరు ఈ 10 వాల్యూస్లో నుంచే ఆన్సర్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ 33.33 మోర్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, లెస్ అడుగుతున్నాడు. మోర్ ఇచ్చి లెస్ అడిగినప్పుడు మనకి మోర్ 33.33 అయింది కాబట్టి దాని కింద వాల్యూయే మనకి ఆన్సర్ అనేది అవుతుంది. చూడండి 25 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో 25 ఈజ్ అవర్ ఆన్సర్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే హైట్ ఆఫ్ గోపి ఈజ్ 50% గ్రేటర్ దెన్ ద హైట్ ఆఫ్ అమీర్ ఖాన్. గ్రేటర్ ఈజ్ నథింగ్ బట్ మోర్ అని చెప్పేసి అర్థము గ్రేటర్. ఓకే, సో హైట్ ఆఫ్ అమీర్ ఖాన్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ దట్ ఆఫ్ గోపి. సో ఇక్కడ మనకి మోర్ ఇచ్చి లెస్ అడుగుతున్నాడు. ఇక్కడ కూడా మనకి 50% చూసినట్టయితే మనకి డైరెక్ట్ వాల్యూ. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 50% అనేది డైరెక్ట్ వాల్యూ. ఓకే, సో ఇది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇచ్చి లెస్ అడుగుతున్నాడు కాబట్టి దీని కింద ఉన్న వాల్యూ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో మీరు ఆప్షన్లో చూసుకున్నట్లయితే 33.33% దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అలాగే థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే సో మనకి డ్యూ టు ఇర్రెగ్యులర్ వర్కింగ్ హ్యాబిట్స్ ఆఫ్ రామ్ హిస్ శాలరీ వాజ్ రెడ్యూస్డ్ అంటే తగ్గింది. ఓకే, 20%. బట్ ఆఫ్టర్ సమ్ మంత్ హీ శాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ టు ద ఒరిజినల్ శాలరీ. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ ఆఫ్ రామ్. సో ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు అంటే ఏమంటే రెడ్యూస్డ్ బై 20% అన్నాడు అంటే తగ్గింది, 20% తగ్గింది. దట్ మీన్స్ 80 అని అర్థం. ఓకే, 20% తగ్గింది, ఎంత ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా చేస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ మనకి 20% రెడ్యూస్ అని చెప్పేసి అడిగాడు. దట్ మీన్స్ 20% వాల్యూ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో 20% ఇచ్చి మనకి ఇంక్రీజ్ అడుగుతున్నాడు అంటే మనకి లెస్ ఇచ్చి మోర్ అడుగుతున్నాడు అని అర్థం. అంటే 20% ఇచ్చి
హై పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ లైన్లో చూసుకున్నట్లయితే 20కి మనకి మోర్ చూసుకున్నట్లయితే మనకి 25 అనేది వచ్చింది. సో దాని ఆన్సర్ అనేది మనకి 25 అనేది అవుతుంది. ఆప్షన్లో చూసుకున్నట్లయితే మనకి ఏ ఆప్షన్ 29, బి ఆప్షన్ 25 ఉంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. సో వోంట్ వరీ ఫ్రెండ్స్, సో ప్రాసెస్ కూడా ఎలా చేయాలనేది చెప్తాను. సో నెక్స్ట్ 4th క్వశ్చన్. Ramya usually wears saree which is 16.66% less than the actual length of the saree. 16.66 లెస్ అని చెప్పేసి అడిగాడు. సో మనం అక్కడ కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది. సో హౌ మచ్ పర్సంటేజ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ది శారీ ఈజ్ గ్రేటర్ దెన్ ద లెంత్ ఆఫ్ శారీ విచ్ రమ్య యూజువల్లీ వేర్స్ అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మనకి లెస్ ఇచ్చి గ్రేటర్ అన్నాడు, అంటే లెస్ ఇచ్చి మోర్ అడుగుతున్నాడు. అంటే 16.66 అనేది మనకి ఉన్న టేబుల్లో ఉంది లేదు చూడండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 16.66 అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో దానికి మోర్ అడిగాడు. సో మోర్ అడిగాడు మనకి 20 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి 20% అనేది మనం కరెక్ట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇలా మీరు కనుక ఆ 10 వాల్యూస్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు కనుక లక్కీగా క్వశ్చన్ డైరెక్ట్ వాల్యూస్తో క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. సో ఆ వాల్యూస్ వచ్చేసరికి 100, 50, 33.33, 25, 20, 16.66, 14.28, 12.5, 11.11, 10. సో ఈ వాల్యూ ఎలా వచ్చాయి అంటే, సో మనకి 1 వాల్యూ అనేది 100 అవుతుంది. అంటే ఏంటి అంటే 100/100 అనమాట. ఓకే, క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. సో 1/50 ఎలా వచ్చింది అంటే 100/2 చేయాలి. 100/2, 2 1 జా 2, 50 జా. ఓకే, సో నెక్స్ట్ 33.33 ఎలా వచ్చింది అంటే 100/3. నెక్స్ట్ 25 ఎలా వచ్చిందంటే 100/4. 425 100 కదా, సో అలా. నెక్స్ట్ 100/5. సో ఇలా by5, by6, by7, by8, by9, by10 చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేవి వచ్చాయి. సో మీరు గుర్తు పెట్టుకోకుండానే ఈ వాల్యూస్ కూడా మీరు ఎగ్జామ్లో ఒక పేపర్ మీద అయితే రాసేసుకోగలరు. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ప్రాసెస్, సో మనకి డైరెక్ట్ వాల్యూస్ నుంచి అయితే ఆన్సర్స్ అయితే ఈజీగా వస్తాయి. సో ట్రై టు లర్న్ దట్ డైరెక్ట్ వాల్యూస్. ఓకే, సో డైరెక్ట్ వాల్యూస్ నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంది. సో నాట్ ఓన్లీ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సో మీకు ఇంకా ఎక్కడైనా యూజ్ అవుతాయి. సో అవి అయితే ముందు నేర్చుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్ చూసుకుందాము. సో ప్రాసెస్ చూసినట్లయితే రామ్ హ్యాస్ 33.33 మోర్ పెన్సిల్స్ దెన్ రాహుల్. రాహుల్ దగ్గర మనకి ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి సో మనము రాహుల్ దగ్గర 100 ఉన్నాయని చెప్పేసి కన్సిడర్ చేసుకుందాము. 100. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు రామ్ దగ్గర ఎన్ని ఉంటాయి? 33.33 మోర్ అన్నాడు. దట్ మీన్స్ ఎన్ని ఉంటాయి? 133.33. ఓకే, సో ఇన్ని పెన్సిల్స్ అనేవి మనకు ఉండడం జరిగింది. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడో ఒక్కసారి చూసినట్లయితే బై హౌ మచ్ పర్సంటేజ్ లెస్ పెన్సిల్స్ రాహుల్ హ్యాస్ దెన్ దట్ ఆఫ్ రామ్. సో మనకి క్వశ్చన్ చివరిలో ఆఫ్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యూ అనేది డినోమినేటర్లో వేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చివరిలో రామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రామ్ ఎవరు? 133.33. సో అది మనం డినోమినేటర్లో వేయవలసి ఉంటుంది. ఓకే, 133.33. ఓకే, రైట్. సో ఎవరికంటే తక్కువ పెన్సిల్స్ చూడండి. బై హౌ మచ్ పర్సంటేజ్ లెస్ పెన్సిల్స్ రాహుల్ హ్యాస్ అని చెప్పేసి అడిగాడు. రాహుల్ దగ్గర ఎన్ని తక్కువ పెన్సిల్స్ ఉన్నాయి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే 133.33 మైనస్ 100 చేసినట్లయితే మనకి ఆన్సరు 33.33 అనేది వస్తుంది. సో మనకి పర్సంటేజ్ per 100 కావాలి కాబట్టి ఇంటూ 100. సో మనము దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 25 అయితే వస్తుంది. ఓకే, సో ఇలా ప్రాసెస్ అయితే ఎలా చేస్తారు? డైరెక్ట్ వాల్యూస్ అయితే టేబుల్ బట్టి ఈజీగా తీసుకుంటాము. సో సెకండ్ క్వశ్చన్, హైట్ ఆఫ్ గోపి ఈజ్ 50% గ్రేటర్ దెన్ ద హైట్ ఆఫ్ అమీర్ ఖాన్ అని చెప్పేసి అన్నాడు. సో అంటే మనకి అమీర్ ఖాన్ హైట్ తెలీదు. సో అమీర్ ఖాన్ హైట్ ఏమనుకుంటాము? ఏదైనా సరే మీరు 100 అనుకోవచ్చు. సో 100. ఓకే, 100 అనుకోవాలని లేదు. ఎవరు 60, 70 ఏదైనా అనుకోవచ్చు. సో 100 అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి 100 అయితే అనుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు గోపి హైట్ ఎంత? 50% గ్రేటర్ అన్నాడు. అంటే
50 ఎక్కువ అని అర్థము. అంటే ఎంత 150 కన్సిడర్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. హైట్ ఆఫ్ అమెరికన్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ గోబీ. గోబీ కంటే అమెరికన్ హైట్ ఎంత తక్కువ ఉంది. సో ఇక్కడ మన క్వశ్చన్ లాస్ట్లో చూసుకున్నట్టయితే ఆఫ్ గోపీ అని చెప్పేసి ఉంది. ఆఫ్ గోపీ. ఓకే. సో ఆఫ్ గోపీ ఉన్న వాల్యూ మనము డినామినేటర్లో వేయవలసి ఉంటుంది. అంటే 150. ఓకే. 150. సో అక్కడ మన క్వశ్చన్ చూస్తే అమెరికన్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ అన్నాడు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ హైట్ ఆఫ్ అమెరికాను గోబీ కంట ఎంత హైట్ తక్కువ 50. సో మనం న్యూమరేటర్లో 50 వేయవలసి ఉంటుంది. మనం per 100కి చెప్పాలి కాబట్టి ఇంటూ 100. మనం ఇది సాల్వ్ చేసినట్లయితే మనకి 33.33 అనేది వస్తుంది. చూడండి 0 0 క్యాన్సిల్, 5 10s, 5 3s. ఓకే. 5 10 50, 5 3 15. ఓకే. సో 10 into 1000 by 3 వేసినట్లయితే మనకి 10 into 10 100 by 3 100 by 3 మనం సాల్వ్ చేసినట్లయితే 33.33 అని చెప్పేసి వస్తుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చెప్పడం జరిగింది. ఆ వాల్యూస్ ఎలా వచ్చాయి అనేది మీకు క్లియర్గా చెప్పాను. ఎలా 33.33% అనేది 100 by 3 వాల్యూ. సో మనకి ఇక్కడ 100 by 3 కదా వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి. డ్యూ టు ఇర్రెగ్యులర్ వర్కింగ్ హ్యాబిట్స్ ఆఫ్ రామ్. సో రాము ఇర్రెగ్యులర్ వర్కింగ్ చేయడం వల్ల ఈ శాలరీ వాజ్ రెడ్యూస్డ్ బై 20%. సో వాడి శాలరీ అనేది 20% తగ్గిపోయింది. అంటే ఎంత ఉంది 80% అనేది ఉంది. బట్ ఆఫ్టర్ సమ్ మంత్స్ ఈ శాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ టు ది ఒరిజినల్ శాలరీ. కొన్ని మంత్స్ తర్వాత తన శాలరీని ఒరిజినల్ శాలరీకి ఇంక్రీజ్ చేశారు. అంటే ఎంత పెరిగింది 100 అయిందనమాట. ఓకే. 100 కొన్ని మంత్స్ తర్వాత. ఓకే గుడ్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ ఆఫ్ రామ్. సో శాలరీ ఆఫ్ రామ్ అన్నాడు. సో ఆఫ్ రామ్. సో ఆఫ్ తర్వాత ఎవరున్నారు రామ్ ఉన్నాడు. సో రామ్ది మనకి శాలరీ 20% తగ్గించారు అన్నాడు. సో తగ్గించారు కాబట్టి వాడి శాలరీ ఎంత 80. సో మనము డినామినేటర్లో ఎంత వేయాలి 80 వేయాలి. ఓకే. సో ఓకే. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ 20% తగ్గింది అంటే 80 ఉన్నట్టు. 20% పెంచేశారు ఒరిజినల్ శాలరీకి. నెక్స్ట్ మంత్లో ఒరిజినల్ శాలరీ ఇచ్చారనమాట. సో 80% ఇచ్చేవారు. నెక్స్ట్ మంత్లో ఒరిజినల్ శాలరీ ఇచ్చారంటే ఎంత ఇస్తారు 100 ఇస్తారు. అంటే ఇక్కడ మనం ఎంత పెరిగింది 20 పెరిగింది. సో ఇక్కడ మనము ఎంత పెరిగిందో ఆ వాల్యూ అనేది వేయాలి 20 into 100. ఓకే. సో మనకి దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఈజీగా 2 1s 2 4s అంటే 100 by 4. 100 by 4 అంటే మనకు వాల్యూ ఎంత 25. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, 4th one. ఓకే. రమ్య యూజువల్లీ వేర్ శారీ విచ్ ఈజ్ 16.66% లెస్ దెన్ ది యాక్చువల్ లెంత్ ఆఫ్ శారీ. ఓకే. 16.66 తక్కువ అంట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 కింద కన్సిడర్ చేసాం అనుకోండి శారీ యాక్చువల్ లెంత్. 16.66 తక్కువ అంటే 100 నుంచి 16.66 తీసినట్లయితే మనకి 83.34 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ లాస్ట్లో చూడండి విచ్ రమ్య యూజువల్లీ వేర్స్. సో ఇప్పుడు రమ్య యూజువల్లీ వేరింగ్ శారీ యొక్క లెంత్ ఎంత 83.34. సో 83.34 అనేది మనకి డినామినేటర్లో వేయాలి. ఓకే. డినామినేటర్లో 83.34 అనేది వేస్తాం. ఓకే. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు హౌ మచ్ పర్సంటేజ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ది శారీ ఈజ్ గ్రేటర్ దెన్ ది లెంత్ ఆఫ్ శారీ విచ్ రమ్య యూజువల్లీ వేర్. సో 16.66 తక్కువ అంటే ఎంత ఎక్కువ ఉంది ఒరిజినల్ శారీ 16.66 ఎక్కువ ఉన్నట్టు. సో ముందు 100 ఉండేది, దాంట్లో 16.66 తక్కువ అన్నాడు. అంటే 83.34 తను యూజువల్లీ వేర్ శారీ అనమాట లెంత్. సో ఒరిజినల్ శారీ 100. సో డిఫరెన్స్ ఎంత 16.66. సో మన పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100కి చెప్పాలి. సో ఇంటూ 100. సో మనకి దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి 20% అనేది వస్తుంది. సో ఈ సాల్వేషన్ కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది మనం ప్రీవియస్గా వీడియోస్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో వోంట్ వరీ అబౌట్ దట్ క్యాల్కులేషన్. సో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ బిలో దిస్ వీడియో.
ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు అయితే ఈ పర్సంటేజెస్లో ఆ 10 వాల్యూస్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. సో 10 వాల్యూస్ ఏంటి అంటే 100, 50, 33.33, 25, 20, 16.66, 14.28, 12.5, 11.11, 10. సో ఈ 10 వాల్యూస్ కన్నా నేర్చుకున్నట్లయితే మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సో మీకు ఏం లేదు, క్వశ్చన్లోని ఈ 10 వాల్యూస్లో ఉన్న వాల్యూ కనపడి గ్రేటర్ కానీ, మోర్ కానీ, ఇంక్రీజ్ కానీ అని, లెస్ కానీ, డిక్రీజ్ కానీ, ఓకే. సో ఇలా అడిగితే మీరు వెంటనే ఈజీగా మనకున్న 10 వాల్యూస్లో ఆప్షన్లో ఏ వాల్యూ ఉన్నా సరే ఈజీగా పెట్టేవచ్చు. 99.99% ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 0.001% అనేది దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వాటిని ప్రాసెస్ ద్వారా చేయవలసి ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సంటేజెస్ బై వాల్యూస్. ఓకే. Thank you so much friends for watching my videos till the end. Thank you so much. Thank you.